హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రియలీ సారీ అండి, నిజంగా చెప్తున్నా. ఐఎమ్ సో సారీ. ఎందుకు అంటారేమో, నిన్న వీడియోలో ఒక మాట నోరు జారని అనమాట. నిజంగా నేను ఆ మాట ఉండాల్సింది కాదు. బట్ కానీ చాలామంది అప్పటికప్పుడు నన్ను ఆ క్వశ్చన్ చేసేసరికి కొంచెం, అంటే ఆ క్వశ్చన్ పదే పదే అదే క్వశ్చన్ చేసేసరికి కొంచెం కోపంలో, బాధలో సడన్గా నాకు ఆ మాట అలా బయటకు వచ్చేసింది తప్ప కావాలంటే నేను అనలేదు. నిజంగా చెప్తున్నా, ఐఎమ్ సో సారీ. అస్సలు అనుకోలేదన్నమాట నేను. బట్ వీడియో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది నాకు. అది ఎందుకు నేను ఈ మాట ఇలా అన్నానా అనిపించింది. ఏంటి అంటే కనుక డాక్టర్స్ని కొంచెం అలా క్వశ్చన్ చేశాను కదా. సో అదే ఎంతమంది ప్రైవేట్ డాక్టర్స్ మనోభావాలు దెబ్బతిని ఉంటాయో. నిజంగా ఐఎమ్ సో సారీ ఫ్రెండ్స్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా, అంటే ఒక మాట నేను ఇలా మాట్లాడుతున్నానా అని నాకు అనిపించలేదు అనమాట. ఆ బాధలో, ఆ కోపంలో సడన్గా అలా అనేసానికి అందిన తర్వాత చాలా ఫీల్ అయ్యాను అనమాట. సో అందుకే ఈ చిన్న వీడియోలో నా రిక్వెస్ట్ని ఇలా అయితే తెలియజేసుకుంటున్నాను అనమాట. నిజంగా చెప్తున్నా, ఐఎమ్ సో సారీ. నేను కావాలంటే అనలేదు ఫ్రెండ్స్. ఏదో కోపంలో, బాధలో అందరూ ఒకటే క్వశ్చన్ చేసేసరికి కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్లో నాకు అలా వచ్చేసింది తప్ప రియలీ సారీ. ఇంకెప్పుడు బై మిస్టేక్లో కూడా నేను ఏది నోరు జారను. ఏం మాట్లాడినా ఆచి తూచి ఆలోచించి మాట్లాడతా. ఓకే, అర్థం చేసుకుంటారని అనుకుంటా. లేదు అంటే అవసరమైతే ఆ వీడియో అయినా డిలీట్ చేసేస్తాను. కానీ నిజంగా నేనైతే కావాలని అనలేదు. నన్ను ఎవ్వరు క్వశ్చన్ చేయలేదు. బట్ నా మనసుకు అనిపించింది అనమాట, అరే నేను ఈ మాట ఎందుకు అన్నానా, ఎంత కోపం వచ్చినా ఎంత బాధ వచ్చినా కొంచెం ఆలోచించాలి కదా నేనైనా. సరే అనిపించింది అనమాట. రియలీ సారీ, నిజంగా సారీ చెప్తున్నా. ఎంతమంది ప్రైవేట్ డాక్టర్స్ అండ్ గవర్నమెంట్ డాక్టర్స్ చాలామంది మ్యాక్సిమం చూసే ఉంటారు. సో వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిని ఉంటే దయచేసి నన్ను క్షమించండి. అంతకంటే ఇంకా నేనేం చెప్పలేను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత నేను అన్న మాటలో ఏమైనా తప్పు ఉంటే కామెంట్లో చెప్పండి. ఓకేనా, బాయ్.